హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు ఆన్లైన్లో ఫ్రీగా మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయడానికి ఏమైనా వెబ్సైట్స్ ఉన్నాయా అని. సో నేను మీకు ఒక వెబ్సైట్ అయితే సజెస్ట్ చేస్తాను. ఏపీ ఐసెట్ కానీ టీఎస్ ఐసెట్ కానీ ఐసెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వెబ్సైట్ నేమ్ అయితే ఎగ్జామ్స్ నెట్. ఈ ఎగ్జామ్స్ నెట్ వెబ్సైట్ డైరెక్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది. లింక్ ఓపెన్ చేసిన వెంటనే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. మనకి ప్రిపరేషన్ అండ్ ప్రాక్టీస్ అవ్వడానికి ఏపీఐ సెట్ ఉంది, అలానే టీఎస్ఐ సెట్ కూడా ఉంది. ఏపీఐ సెట్కి టీఎస్ఐ సెట్కి డైరెక్ట్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు డైరెక్ట్గా లింక్స్ ఓపెన్ చేసి ప్రాక్టీస్ అయితే చేయొచ్చు. నేను కూడా టీఎస్ఐ సెట్ 2023 ఈ వెబ్సైట్లోనే నేను ప్రాక్టీస్ చేశాను ఎగ్జామ్కి. అయితే నాకు ర్యాంక్ అయితే 1500 వచ్చింది. సో ఈజీగా అయితే ఉంటుంది. ఈ వెబ్సైట్లో ప్రిపేర్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎలా అంటారా, ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. మ్యాక్సిమం ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే మనకి టీఎస్ఐ 2024లో 100 to 130 మార్క్స్ ఈజీగా అయితే స్కోర్ చేయాలి. అంటే మనకి ఇక్కడ లాజిక్స్ అర్థమైపోతుంది. అంటే సేమ్ క్వశ్చన్ పేపర్ వస్తుందని కాదు, ఇక్కడ సేమ్ మెథడ్స్ ఉంటాయి. ఈ మెథడ్స్ మనం అంటే రిపీటెడ్గా మెథడ్స్ ఉంటాయి అన్నమాట. మనకి లాజిక్స్ అర్థమవుతాయి, ఈజీగా అనలైజ్ చేయొచ్చు. అలానే ఈ వెబ్సైట్లో ఎలా మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయాలి అంటే, క్వశ్చన్ పేపర్ టైటిల్ పైన క్లిక్ చేస్తే స్టార్ట్ ఫుల్ టెస్ట్ అని ఉంటుంది. స్టార్ట్ లర్న్ టెస్ట్ అన్నమాట. స్టార్ట్ లర్న్ టెస్ట్ అని క్లిక్ చేస్తే మనకి జస్ట్ అంటే ప్రశాంతంగా టైం లిమిట్ ఉండదు. మీరు ఎంత టైం అయినా తీసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. మనకి టైం మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్. టైం లిమిట్ ఉంటుంది ఎగ్జామ్లో. సో ఓన్ టైం అనేది ఉండదు. కాబట్టి స్టార్ట్ ఫుల్ టెస్ట్ అని క్లిక్ చేస్తే 2 hours 30 minutes ఉంటుంది. టోటల్గా 200 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయొచ్చు. అండ్ అటెంప్ట్ చేసిన తర్వాత లాస్ట్లో మీకు ఏ సబ్జెక్ట్లో అంటే ఏ సెక్షన్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి కూడా అనలైజ్ చేసి డీటెయిల్ రిపోర్ట్ అయితే ఇస్తుంది ఇక్కడ. అలానే టైం కూడా లిమిట్ ఉంటుంది. అంటే మనకి ఎగ్జామ్లో ఎంత టైం అయితే ఉంటుందో అంత టైం లిమిటే ఇక్కడ ఉంటుంది. 2 hours 30 minutes. ఇక్కడ చూసారా, టైం అనేది లిమిట్లో టైం అనేది పడుతుంది ఇప్పుడే. సో మీరు ఎలా ప్రిపేర్ అవుతారంటే, నేనైతే ఫ్రెండ్స్ డైలీ ఒక 4 hours ఒక కాన్సెప్ట్ చూసేవాడిని. అంటే డేకి డే ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకొని దాంట్లో ఈజీ టాపిక్స్ అన్నీ ఒక లిస్ట్ చేసుకొని ఈ ఈజీ టాపిక్స్ అన్నీ కవర్ చేసేవాడిని. 4 hours అంటే డైలీ ఒక్కొక్క కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకొని ప్రిపేర్ అయ్యాను. సో ఇలా ప్రిపేర్ అయ్యి ఒక 1 hour నేను ఈ వెబ్సైట్లోకి వచ్చేసి స్టార్ట్ ఫుల్ టెస్ట్ క్లిక్ చేసేవాడిని. స్టార్ట్ ఫుల్ టెస్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఏ కాన్సెప్ట్ అయితే నేర్చుకొని ఉంటానో, అంటే సపోజ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ నాకు వచ్చు, డైరెక్ట్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్కి వెళ్ళిపోయేవాడిని. ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్ నెంబర్ 21 నుంచి స్టార్ట్ అవుతుంది. సో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడి నుంచి నేను ఆన్సర్ పెట్టేవాడిని. సో నాకు ఏ కాన్సెప్ట్స్ అయితే వచ్చేసో ఆ కాన్సెప్ట్స్ అన్నీ అటెంప్ట్ చేశాను. అటెంప్ట్ చేసి ఈ రిమైనింగ్ టైంలో నాకు ఏ కాన్సెప్ట్ అయితే రాదో ఆ కాన్సెప్ట్లో ర్యాండమ్గా ఆన్సర్స్ అయితే పెట్టేవాడిని. సో నాకు ఒక 80 మార్క్స్ 90 మార్క్స్కి వచ్చు అనుకోండి. కాన్సెప్ట్ 90 మార్క్స్ వరకు ఈజీ టాపిక్స్ అని కవర్ చేసేసాను. అండ్ రిమైనింగ్ 110 మార్క్స్కి ర్యాండమ్గా అయితే ఆన్సర్ ఇస్తాను. ఇలా ర్యాండమ్గా ఆన్సర్ ఇచ్చిన తర్వాత 110లో అట్లీస్ట్ ఒక 20 to 30 మార్క్స్ ఈజీగా వస్తాయి ర్యాండమ్గా 110లో. అంటే ఇక్కడ 90 + 30 = 120. 100 మార్క్స్కే ర్యాంక్ అనేది 1200లో వస్తుంది. సో 120 మార్క్స్ అంటే ర్యాంక్ అనేది థౌజండ్స్లో ఉంటుంది. అంటే బిలో 1000 800లో వస్తుంది ర్యాంక్. ఇలా మీరు ఎగ్జామ్కి టీఎస్ఐ సెట్ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వచ్చు. చాలా ఈజీగా ఉంటుంది మెథడ్. సో మీరు ప్రిపేర్ అవడంలో కూడా టాపిక్ చూస్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి. హార్డ్ టాపిక్స్ అన్ని లాస్ట్, అంటే అన్ని టాపిక్స్ కవర్ అయిన తర్వాత ఈజీ టాపిక్స్ కవర్ అయిన తర్వాత ఏదైతే హార్డ్గా ఉంటుందో టాపిక్ ఆ టాపిక్స్ ఒకసారి చూడండి. జస్ట్ మెథడ్ అర్థం చేసుకోండి అంతే. ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఫుల్ టెస్ట్ ప్రిపేర్ అవ్వండి. టైం లిమిట్ పెట్టుకోండి. టైం మేనేజ్మెంట్ చేసుకోండి. ఎగ్జామ్లో మనకి టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఏ ఎగ్జామ్ అయినా సరే, బోర్డ్ ఎగ్జామ్ అయినా, యూనివర్సిటీ ఎగ్జామ్ అయినా, మాక్ టెస్ట్ అయినా, ఆన్లైన్ ఎగ్జామ్స్ అయినా, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయినా, ఏ ఎగ్జామ్లో అయినా మనకి టైం లిమిట్ అనేది చాలా ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ మనకి. టైం మేనేజ్మెంట్ లేకుండా మనం ఏ టెస్ట్ అయినా అటెంప్ట్ చేసినా ఫెయిల్ అయిపోతాం డెఫినెట్లీ. సో టైం మేనేజ్ చేసుకోండి. టైం మేనేజ్ చేస్తూ ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్కి. ఆల్ ద బెస్ట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. ఈ వీడియోని అందరికీ రీచ్ అయ్యేలాగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.